కాశీ విశ్వనాథ భక్తి వృక్ష. ఆదిత్యమూర్తి, వారాణసి. కాశీ వైభవం అనంతం. మహాదేవుడే స్వయంగా మణికర్ణికా తీర్థ రహస్యాన్ని పార్వతీమాతకి చెప్పగానే సూర్యదేవుని తపస్సు గురించి అమ్మవారికి చాలా ఆసక్తి కలిగింది. స్కందపురాణంలోని కాశీఖండం ప్రకారం ఆ దివ్య సంవాదం మరియు అక్కడ కనిపించే సూర్యభగవానుని వైభవాన్ని తెలుసుకుందాం. నమోస్తుతే దేవదేవ మహాదేవ జగత్పతే, మణికర్ణికాయ మహాత్మ్యం శృతం విస్తారః ప్రభో. తత్యాజ గగనం రమ్యం మణికర్ణియుత్కే స్థితః, కథంపది ప్రతిష్టప్య లింగం జ్యోతిర్మయం శుభం, కథం మూర్తిధర సూర్యో హ్యభవత్వా సన్నిధౌ. పార్వతీదేవి ఇలా అడిగింది: ఓ దేవా, మణికర్ణిక గొప్పతనాన్ని విన్న తర్వాత హృదయం భక్తితో నిండిపోయింది. కానీ నాకు ఒక కుతూహలం ఉంది. ధర్మాన్ని ప్రకాశింపచేసే భాస్కరుడు ఆ అందమైన ఆకాశమండలాన్ని వదిలి మణికర్ణిక జలంలో ఉండి తపస్సు ఎందుకు చేశాడు? అతను అక్కడ ప్రకాశవంతమైన లింగాన్ని ఎలా స్థాపించాడు? అందుకు మహాదేవుడు ఇలా జవాబిచ్చాడు: ఓ దేవి, ప్రాపంచిక వ్యాధులను నాశనం చెయ్యటానికి సూర్యదేవుడు మణికర్ణిక ఒడ్డున ఇసుకతో చేసిన శివలింగాన్ని ప్రతిష్ఠించి 1000 సంవత్సరాలు ఆహారం లేకుండా ఉండి పంచాక్షర మంత్రాన్ని జపించాడు. ఆయన తపస్సు శక్తితో 3 లోకాలు ప్రకాశించినప్పుడు నేను ప్రత్యక్షమై అతనికి ఒక వరమిచ్చాను. మహాదేవుడి వరం కారణంగా ఆ లింగాన్ని ఆదిత్యేశ్వరుడు అని పిలిచారు. శివుడు సూర్యదేవుడిని ఇలా దీవించాడు: మీరు మీ ఆదిత్య విగ్రహంతో పాటు ఇక్కడ ప్రత్యక్షంగా నివసిస్తారు. భవిష్యత్తులో కాశీని రక్షించటానికి మీరు 12 ఆదిత్యులుగా స్థిరపడతారు. ఇక్కడ మిమ్మల్ని సందర్శించే భక్తుడి అన్ని పాపాలు మరియు వ్యాధులు నశిస్తాయి. ఇక్కడ సూర్యదేవుడిని పూజించటం వల్ల నేత్రరోగ శాంతి, కుష్టు వ్యాధి నుండి విముక్తి మరియు దైవిక దృష్టి లభిస్తుంది. ఆదివారం, షష్ఠి మరియు సప్తమి తిథిలో చేసే పూజలు అనంతమైన పుణ్యం. ఆదిత్యేశ్వర మహాదేవుడిని మరియు సూర్య విగ్రహాన్ని గంగనీటితో అభిషేకించి ఎర్రటి గన్నేరు పువ్వులను సమర్పించిన భక్తుణ్ణి ప్రకాశవంతంగా మరియు ప్రసిద్ధిగాంచేలా చేస్తుంది. ఈ దివ్య సమాచారాన్ని అందరితో పంచుకుని మహాదేవ్ మరియు సూర్యదేవుల ఆశీస్సులు పొందండి. ఓం శ్రీ ఆదిత్యాయై నమః. కాశీ విశ్వనాథ భక్తి వృక్ష.